ఎక్కడున్నాయి? లేవు. అయ్యో మర్చిపోయినట్టున్నానండి. మిస్టర్ విజయ్, ఇఫ్ యూ డోంట్ మైండ్ మీరు నాతో పాటు వస్తే నన్ను డ్రాప్ చేసినట్టు ఉంటుంది, కేసు కూడా తెచ్చుకున్నట్టు ఉంటుంది. నాకు ఆఫీసులో చాలా పని ఉంది. వెళ్ళవయ్యా, అమ్మాయి కోసం కాదు, ఆఫీస్ పని అయిపోతుంది. అలాగే సార్. హరే రామ హరే రామ. అయిపోయాడు, ఫినిష్. ఆఫీస్ ఎగ్గొట్టి ఎక్కడికి వెళ్తున్నట్టు, పైగా మోటార్ సైకిల్ మీద ఆడపిల్ల. ఇదేదో వ్యవహారంలో. అయ్యో, నీకు నడు నొప్పి ఎక్కువగా ఉన్నట్టుంది. నువ్వు డాక్టర్ దగ్గరికి వెళ్తే బెటర్ అనుకుంటాను. ఎందుకు ఈ మాత్రం దానికి హాస్పిటల్ కి జెండు బాంబు రాసి ఎవరైనా గట్టిగా రుద్దితే బాగుంటుంది. ఆ విషయాలు ఏమైనా ఉంటే నువ్వే చూసుకో. నాకు కీసిస్తేనే వెళ్తా. ఆ కబోర్డ్ లో ఉన్నాయి, తీసుకోండి. అలాగే. ఐఎమ్ సారీ. విజయ్ ప్లీజ్. సీత, పిచ్చి పిచ్చిగా ఇలాంటి ప్రయత్నం ఇంకోసారి చేశావు, ఆడదానివని కూడా చూడను. టేక్ కేర్. ఏమే, నీ కొడుకు ఏం ఘనకార్యం చేశాడో తెలుసా? ఏమన్నా పంది వేసి మిమ్మల్ని ఓడించాడా? పందెంలో ఓడిపోతే నీ దగ్గరకు వచ్చి నేనెందుకు చెప్తాను? పట్ట పగలే ఓ ఇంట్లో దూరి పిటపిట్లాడే ఓ పిల్లని కౌగిలించుకొని కింద మీద పడుతుంటే చూసి వచ్చాను. అబ్బా, ఏంటి ఇది? నా కొడుకుని ఏమన్నారు? ఏమీ అనలేదు. వాడు ఉత్తముడు, రాముడు, ఆంజనేయుడు, బలిచక్రవర్తి, భీష్ముడు, ఇంకా పేర్లు గుర్తు రావడం లేదు. శరణం శరణం. నా కొడుకు గురించి ఎప్పుడైనా ఏమైనా అన్నారో మీకు ఇలాగే జరుగుతుంది. వాడు తప్పు చేయడు, నాకు తెలుసు. నా పేరు ఎంత చండాలంగా పలుకుతున్నారో తెలుసా? అదంతా నాకు అనవసరం. నువ్వు నాకు నచ్చావు, మన ఇద్దరం ప్రేమించుకుందాం. ఎందుకమ్మా అలా నవ్వుతావు? మన ఇద్దరం పెళ్లి చేసుకుంటే ఎలా ఉంటుంది? ఇండియా పాకిస్తాన్ యుద్ధంలో ఉంటుంది. అయినా ఏం చూసి నన్ను ప్రేమిస్తున్నారు? నేనేం పెద్ద అందగత్తిని కాదే. అదే కదా ప్లస్ పాయింట్. సొంత పిల్లం ఎప్పుడు అందంగా ఉండకూడదని నా అభిప్రాయం. చూడండి. నిన్ను అమ్మ బాబోయ్ చంపేస్తా. ఆగండి, ఎక్కడికి వెళ్తారు? ఆగండి, మిమ్మల్ని ఆగండి, దొరకను. ఉండండి. ఓకే 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 ఓకే, మిమ్మల్ని కూల్. హ్యాపీ న్యూస్. ఈ రోజు మన హీరో గారికి నిశ్చితార్థం. ఉషతో ప్రేమ గురించి చెప్పేశాడు. ఆలబాబు ఎలబాబు పెళ్లికి 18 ఊపేశారు. హీరో నిన్ను ఆటోలో తీసుకురామన్నాడు. నువ్వు రాకపోతే నిశ్చితార్థం చేసుకోను అన్నాడు. ఎలా చేసుకుంటాడు? నేను వాళ్ళిద్దరూ భార్యాభర్తలు కావాలని కోరుకునే మొట్టమొదటి జామ్ చేద్దాం. పద. పెళ్లి కుమార్తె వచ్చేసింది. ఇక తాంబూలాలు మార్చుకోండి. ఆగండి పంతులు గారు, ఒక్క 10 నిమిషాలు ఆగండి. ఇంకా రావాల్సిన వాళ్ళు ఉన్నారు. ముహూర్తానికి టైం అయిపోతున్నదండి. ఏమండి, మంచి మనుషుల చోట అంతా మంచి జరుగుతుందండి. అందరూ వచ్చారు కదరా, ఇంకెవరు రావాలి? మా డైరెక్టర్ గారు రావాలి. మీ డైరెక్టర్ గారు రాకపోతే సీన్ నడవదా? ఎందుకు నడవదు? ఈ లోపల సరదాగా పందెం వేసుకుందాం. ఇదిగో, ఇక్కడ ఉన్న వాళ్ళందరూ ఖర్చీపులు ఇందులో వేయండి, కలిపి లాటరీ తీద్దాం. దేనికి బాబు పరుగు పందెం పెడుతున్నావా? అబ్బే అదేం లేదండి. ఇందులోంచి నేను ఖర్చీపు, మీ అమ్మాయి ఖర్చీపు తీస్తాం. ఆ ఖర్చీపు తాలూకా వాళ్ళు ఎవరైతే వాళ్ళు పాట పాడి మా గురువు వచ్చేదాకా మనందరినీ ఆనందపరచాలి. అది పందెం. పిచ్చి కుదిరింది రోకలు తలక చుట్టమన్నట్టు ఇదేం గొడవరా? అబ్బా నువ్వు ఉండమ్మా, నీకేం తెలీదు. ఖర్చీఫ్ 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 ఈ ఖర్చీఫ్లన్నీ కలిపి ముందుగా మొదటి ఖర్చీఫ్ ని పెళ్లి కూతురు తీస్తుంది. కళ్ళు మూసుకో. అమ్మా ఖర్చీఫ్ నీదేనా? పాడాలి. నేను పాడటం ఏంట్రా? నేను పాడ. అత్తయ్య గారు పాట పాడాలి. ఆగండి, ఆవిడికి తోడు కావాలి కదా. నేను ఇంకో ఖర్చీఫ్ తీస్తాను, అది ఎవరిదైతే వాళ్ళు పాడాలి. కళ్ళు మూసుకోండి. అవునండి, కళ్ళు మూసుకోవాలి కదా. ఉండండి ఉండండి. ఓహో సరే. ఈ ఖర్చీఫ్ ఎవరిది? అది మాత్రం కాదురా బాబు. కాదా? ఇదిగో
ఈ కర్చీఫ్ ఎవరితో నిజాయితీగా ఒప్పేసుకోండి. అవునా? నేను వెంటనే బయలుదేరి హాస్పిటల్కి వస్తున్నాను. డాక్టర్, అజయ్కి ఎలా ఉంది? మీ ఫ్రెండ్ మీ గురించి ఎదురు చూస్తున్నాడు. అతని రిపోర్ట్స్ ఎక్స్రేలు చూశాను. అతనికి బ్లడ్ క్యాన్సర్. బ్లడ్ క్యాన్సరా? అంతేకాదు, చాలా అడ్వాన్స్ స్టేజ్ లో ఉంది. అశ్రద్ధ చేసి వ్యాధి చాలా ముద్ర పెట్టుకున్నాడు. వెంటనే మీరు అతన్ని మద్రాసు తీసుకెళ్లి ఏదైనా క్యాన్సర్ హాస్పిటల్లో చేర్పించండి. గురు, విజయ్ వచ్చాడు. ఏరా ఫంక్షన్ అది బాగా జరిగిందా? సారీరా నేను రాలేకపోయాను. ఏంట్రా కన్నీళ్ళు? కొత్త పెళ్లి కొడుకువి కలకలాడుతూ రావాల్సింది పోయి. ఎందుకురా ఇంత అశ్రద్ధ చేశావు? మాతో ఒక్క మాట మాత్రమైనా చెప్పకుండా ఎందుకురా దాచావు? రే కళ్ళు తుడుచుకోరా. నీకో విషయం చెప్పనా? పుట్టినప్పుడు కావాలని పుట్టామా, పోయినప్పుడు అనుకుని పోవటానికి. జీవితం అనేది ఓ నాటకం రా, 3 అంకాల నాటకం. కాకపోతే కొన్ని నాటకాలకి మధ్యలోనే తెరపడిపోతుంది. రేపు పొద్దున్నే బయలుదేరి వెళ్ళి మనం స్పెషలిస్ట్ ని కలుస్తున్నాం. అంటే చచ్చిపోయే ముందు కూడా నన్ను రుణగ్రస్తం చేయాలనుకుంటున్నావురా? ఎలారా నీ రుణం తీసుకోవటం? ఒకటే మార్గం, నువ్వు ఎలాగో పెళ్లి చేసుకోబోతున్నావుగా, చచ్చి నీ కడుపులు పుడతా. అది కాదు బాసు, మెడ్రాస్ తీసుకెళ్ళి మాటలా వేలమే ఖర్చు అవుతుంది. ఇప్పుడు అంత డబ్బు ఎక్కడ తెస్తావు? పాపం రాగుడు, వాడికి మనం తప్ప ఎవరున్నారు? ఎలాగైనా సరే మనం వాడిని బ్రతికించుకోవటం మన బాధ్యత. ఏమయ్యా విజయ్, వచ్చావా? ఆ కేజీ ట్రేడర్స్ వాళ్ళ పేమెంట్ ఇవ్వలేదట. 6 సార్లు ఫోన్ చేశారు, 3 సార్లు వచ్చెళ్లారు. లోపల ఆఫీసర్ ఏమో నిప్పులు తొక్కిన కోతిలాగా గెంతుతున్నాడు. ఏమిటలా ఉన్నావు? ఒంటో బాగోలేదా? బాగోలేదండి, జ్వరం. మరి ఆ కేజీ ట్రేడర్స్ వాళ్ళ పేమెంట్ అబ్బా మీరు ఇచ్చేసేయండి. నువ్వు చెక్కు మీద సంతకం పెట్టందే, నేను ఎలా ఇవ్వనయ్యా? ఓ సారీ, నేను ఆ చెక్ మీద సంతకం పెట్టిస్తాను. ఆ. ఇది తీసుకెళ్లి మీరు డ్రా చేసి పేమెంట్ తీసుకెళ్లి వాళ్ళకి ఇచ్చేయండి. అలాగే. ప్లీజ్, నాకు వేరే పని ఉంది. ఆ చేత్తోనే ఇచ్చేసినట్టు ఇక్కడ ఓ సంతకం పెట్టు. అజయ్, విజయ్, అవునయ్యా, ఫస్ట్ సినిమాకే అమ్మాయి కూడా వస్తుంది. 2 టికెట్లు కావాలి. థ్యాంక్ యూ. నాకు సినిమాలంటే మహా ఇష్టమయ్యా. కామెడీ సినిమాలంటే మరీ ఇష్టం. ఆ మధ్యలో కామెడీ సినిమాకి వెళ్ళి బోర్ని ఏడ్చాం. అవును సార్, మీరు ఇన్ని సినిమాలు చూస్తుంటారు కదా. ఆ. ప్రేక్షకుల్ని కదిలించాలంటే సినిమాలో ఏముండాలి? వర్షంలో హీరోయిన్ ని రేప్ చేయడమా? గర్భిణీ స్త్రీని పైనుంచి కిందకు తోసేయడమా? హీరో వెళుతున్న కారులో బాంబు పెట్టడమా? ఇది జనరల్ నాలెడ్జియా పందెమా? సరదాకే సార్. అయితే నాకు తెలియదు. అయితే ప్రేక్షకుల్ని కదిలించాలంటే సినిమాలో ఇవేమీ ఉండక్కర్లేదు సార్. మరి సినిమా హాల్లో వాళ్ళు కూర్చున్న సీట్లో నల్లులుంటే చాలు. విజయ్ బ్లడ్ అయ్యా. సారీ సార్, మీరేం కంగారు పడకండి. ఈ మధ్య తరచూ ఇలాగే జరుగుతుంది. తరచునా? అవును సార్. ఇఫ్ యూ డోంట్ మైండ్, మీ బాత్రూమ్ ఒకసారి. ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. మెడికల్ రిపోర్ట్స్ ఇదేమిటయ్యా? నీకు క్యాన్సరా? నాతో ఎప్పుడు చెప్పలేదే? చెప్పలేను సార్. మా అమ్మకి నాన్నకి నేను ఒక్కడనే కొడుకుని. ఈ విషయం వాళ్ళకి తెలిస్తే గుండె పగిలి చచ్చిపోతారు. అందుకే చెప్పలేదు సార్. మీరు కూడా చెప్పకండి సార్. నేను వెళ్ళి ఆఫీస్ పని చూసుకుంటాను. ఆఫీస్ పని నీ మొహమా? ముందు మందులు వాడాలి. ఇదిగో నువ్వు ఒక పని చెయ్యి,
వెంటనే మద్రాసు వెళ్ళి మన కంపెనీ ఆసుపత్రిలో జాయిన్ అవ్వు. అక్కడ స్పెషలిస్ట్ డాక్టర్ సుబ్బారావు అని ఒకతున్నాడు. అతను ఫోన్ లో మాట్లాడి అన్ని విషయాలు చెబుతాను. నువ్వు వెంటనే బయలుదేరు. ఇదిగో హెల్త్ విషయంలో నిర్లక్ష్యం పనికిరాదు. డబ్బు ఖర్చు గురించి వేరే ఆలోచించదు. ఖర్చంతా కంపెనీ భరుస్తుంది. ఓకే? కానీ ఓ చిన్న రిక్వెస్ట్ సార్. ఏమిటది? నేను ఈ పని మీద మద్రాసు వెళ్తున్నట్టు మీరు ఎవ్వరికీ తెలియనికూడదు సార్. ఓకే ఓకే. హాస్పిటల్ చూస్తే చాలా కాస్ట్లీగా ఉంది. ఇక్కడ తీసుకొచ్చాను. కాస్ట్లీదా అండి, రొంబ కాస్ట్లీదా అండి. మందులు ఇంజక్షన్లు ఈడనే తీసుకోవాలండి. ధరలుదా అండి జాస్తిదా ఉంటాయండి. అమ్మా. మీరండి పర్వాలేదు. మీరుదా అండి ఈడికి రావటం మొదలుపెట్ట. రోజు రావడానికి ఇదేమన్నా పుణ్యక్షేత్రమా? ఎరా తింటానికి ఏమన్నా తీసుకురా? పేషెంట్ వాడుదాన్ని. కాదండి, నేను. ఇంకో పేరు ఏమి అండి? నా పేరు అజయ్, వాడి పేరు విజయ్. ఏమి చేస్తా ఉంటావు? చెప్పులు కుడుతుంటామండి. స్వామి ప్లీజ్, కడసి వాటి బ్యాలెన్స్ అన్నమాట. ఆ చెప్పులు షాపులో కుడుతురా, ప్లాట్ఫామ్ మీద కుడుతురా? థ్యాంక్స్. హలో మిస్టర్ విజయ్ కుమార్, అదే డాక్టర్ సుబ్బారావు. నమస్తే సార్. రామస్వామి ఫోన్ చేసి చెప్పాడు, ఆ. స్పెషల్ కేర్ తీసుకోమని మరీ చెప్పాడు. ఆ. డోంట్ వరీ. ఆయన ఎవరు? నా పేరు అజయ్ అండి, నేను వీడి ఫ్రెండ్ ని. ఐసీ. మీరు వర్రీ కాకండి. నీవున్నాగా, రిపోర్ట్ చూశాను. కొన్నాళ్ళు ట్రీట్మెంట్ చేశాక మళ్ళీ టెస్టులు చేద్దాం. ఆ. మీరు రెస్ట్ తీసుకోండి, నేను వస్తాను. థ్యాంక్ యూ సార్.